పన్ను ఇంచుమించు 2,27,26,550 రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి అమౌంట్గా మీకు నేను తెలియజేస్తున్నా. ఇకపోతే ఈరోజు 29 మందికి చెక్స్ పంపిణీ జరుగుతుంది. 27,69,585 రూపాయలు. పోతే మన ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అయితే 14 సార్లు ఇచ్చాం మనం చెక్స్. ఇంచుమించు నెలలో ఒకసారి అయినా సరే మనం చెక్స్ పంపిణీ జరుగుతుంది. వేరే విధంగా చూసుకుంటే అంటే కంపారిజన్ చేస్తున్నానని కాదు, 3 నెలలు అయినా కూడా చెక్కులు రావట్లేదు ఎవరికని. ఇది మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ని పట్టుకుని వెళ్ళి వాటి వెనకబడి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఎంతో కష్టపడి ప్రాసెస్ చేస్తే కానీ ఇంత త్వరగా రావట్లేదని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. చేత మీకు సేవ చేయడానికే నేనున్నాను, సేవ చేయడానికే వచ్చాను. అది వైద్యం అవనివ్వండి, లేకపోతే వెల్ఫేర్ అవనివ్వండి, డెవలప్మెంట్ అవనివ్వండి, ఏదైనా కూడా మీకు ఎప్పుడు కూడా నేను నా సర్వీస్ని నేను అందిస్తూ మీ అందరికీ ఉన్నతమైన సేవలు అందిస్తూ ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇంకొక చిన్న విషయం, మన నియోజకవర్గానికి చెందినటువంటి ఐనవేలి మండలం ఐనవేలి మెట్ల కాలనీకి చెందిన శ్రీ అద్దంకి నాగేశ్వరరావు గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడతాం. మన జన సైనికుడైనటువంటి అల్లాడి రవి ఈయన గుర్తించి ఆ ఫ్యామిలీకి సహాయం చేయాలనే ఉద్దేశంతో యుఏఈలో అరబ్ కంట్రీలో ఉన్నటువంటి మన జనసేన పార్టీకి చెందినటువంటి అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియజేస్తే వారు ₹1,00,000 పంపించి ఈరోజు అతనికి సహాయం చేయడం జరిగింది. అంటే ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలనేది ప్రత్యేకించి జన సైనికులకు ఉన్నటువంటి ఈ ఆశయం. ఎందుకనంటే పేదలకి సహాయం చేయటంలో వెనకడుగు ఎట్టి పరిస్థితులు అయినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో అటువంటి ఆయన ఆశయాల్ని అనుగుణంగా మనం కూడా నడుచుకునే రీతిలో ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆయనకు అనుగుణంగానే మనం ప్రవర్తించి పేద ప్రజలకు సహాయం చేయాలనేది మనందరి ఉద్దేశంగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయనకి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఆయన ఆపదలో ఉన్నాడని తెలుసుకుని మన అల్లాడి రవి వాళ్ళకి చెప్పి ఈ అమౌంట్ గ్యాదర్ చేసి 6 రోజులుగా నాకు చెప్పడం జరిగింది. అయితే నేను మీటింగ్ ఉండి వైజాగ్ వెళ్ళటం వల్ల ఇది ఇవ్వలేకపోయాం. ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఒక వ్యక్తికి మంజువారం 80,000 ఇవ్వడం జరిగింది. వైద్య రీత్యా నిజంగా ఈ విధమైన సహాయం చేయటం అనేది ఇది ఎవరికన్నా అంటే దేవుడు చేసే సహాయంగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంచేత ఇంకా ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ హాస్పిటల్లో డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి ఉండి మీకు హాస్పిటల్ నుంచి ఆ జబ్బుకి అయ్యేటటువంటి ఖర్చుని ఎస్టిమేషన్గా తీసుకున్న లెటర్ తీసుకొస్తే ఇమ్మీడియట్గా దాని మీద ఎల్ఓసీ కూడా ఇప్పించడం జరిగింది. గతంలో అసలు మన ప్రభుత్వం ఏర్పడినటువంటి వారం రోజుల్లోనే 8 లక్షల చెక్ తీసుకొచ్చాం సార్. అదేవిధంగా రీసెంట్గా కూడా ఒకరికి 6 lakhs ఇచ్చా. ఇలాగా ఎల్ఓసీలు కూడా ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మీ పరిస్థితిని బట్టి మీరు మాకు వివరిస్తే తప్పనిసరిగా హెల్ప్ జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అంటే అందరూ హాస్పిటల్ పాలవ్వాలని కాదు, అయినటువంటి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా సహాయం జరుగుతుంది. సో అటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి బాధ్యతలకి